రామగుండంను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం రామగుండంలో ప్యారా మోటార్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలను అమలు చేస్తుందని అన్నారు. ప్యారా మోటార్ లాంటి క్రీడలు యువతతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా పారా మోటార్ రైడర్ ఆడేపు అర్జున్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రామగుండం అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు. రామగుండం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. టెంపుల్ టౌన్గా మరి గోదావరి నది తీరాన ప్రకృతికి ఖనిజ సంపద, బొగ్గు, గ్రానైట్, అన్ని ప్రాంతాల అడవి, ఇవన్నీ కాకుండా దేశానికి వెలుగునిస్తున్నటువంటి పవర్ ప్లాంట్స్, భూగనులు, ఇండస్ట్రియల్ బేస్తో పాటు టూరిజంగా అత్యంత పెద్ద ఎత్తున అభివృద్ధి కావాల్సినటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మరి ఎందుకనో కాలేదు. ఈరోజు ఆధ్యాత్మిక కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా, వైద్య కేంద్రంగా, విద్య కేంద్రంగా, ఒక మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గతంలో చేయాలనుకున్నది మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఈరోజు రామగుండంలో సోదరుడు, యువమిత్రుడు అర్జున్ తను అనేకసార్లు ప్రయత్నం చేసి ఎందుకనో ఇక్కడ చేయలేకపోయినా. మేము టూరిజంలో కూడా డెవలప్ చేయాలి. రామగుండంలో ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, రాముడి గుండాలు కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, అనేక పుణ్యక్షేత్రాలు కావచ్చు. దాంట్లో టూరిజం ఈరోజు పారాగ్లైడింగ్ పారా మోటార్ అంటారు, పారాగ్లైడింగ్. ఇది నాకు తెలిసి ఉత్తర తెలంగాణ పర్మనెంట్గా ఉన్నది ఎక్కడా లేదు. ఆంధ్ర ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా లేదు. అప్పుడప్పుడు ఏదైనా టూరిస్ట్ లాగా పెడతా ఉంటాం. కొన్ని హిల్లింగ్ ప్లేసెస్లో ఇక్కడ ఉన్నాయి. దాదాపు అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తే మన ప్రతి ప్రాంతంలో హిల్ స్టేషన్స్లలో, టూరిస్ట్ ప్లేసెల్లో చాలా చూస్తాం. మేము వేల లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి ఇవన్నీ కూడా ప్రయోగం చేస్తూ ఉన్నాం. ఒక డైనామిక్గా, ఒక దీని ఏమంటారు అంటే దీని స్పోర్ట్స్ అంటారు, ఏరో స్పోర్ట్స్ అంటే ఒక ధైర్యంతో సాహసవంతమైనటువంటి క్రీడ. ఈ క్రీడను ఇక్కడ రామగుండంలో పర్మనెంట్గా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు సోదరుడు, యువమిత్రుడు అర్జున్తో ప్రారంభించడం జరిగింది. ఈరోజు పారాగ్లైడింగ్, పారా మోటార్ దీన్ని మనం తీసుకోవచ్చు. ఇది ప్రారంభం చేసాము ఇక్కడ. ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా అద్భుతంగా అధునాతమైనటువంటి ఒక మిషనరీని కూడా చేసే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటు హాట్ బెలూన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ఇక్కడ దాన్ని రీసెర్చ్ చేసి వెళ్ళడం జరిగింది. రీసెర్చ్లో ఇక్కడ ఖచ్చితంగా అద్భుతంగా నిర్వహించవచ్చు అనేటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హాట్ బెలూన్ కూడా ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. హాట్ బెలూన్తో పాటు జిప్ లైన్ గ్లైడింగ్ అది కూడా ప్రయోగం చేస్తూ ఉన్నాం. ఇది OCP 4లో లేదా రాముని గుండాల దగ్గరలో ఇంకో ప్రాంతంలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ జిప్ రైడింగ్ తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటివి అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అంటే మన భాషలో గుట్టలు ఎక్కడం, దానికి గుట్టలు ఎక్కడం. దాంట్లో స్టేట్కి ఉన్నటువంటి మన దగ్గర అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. ఆ ట్రెక్కింగ్ స్పాట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఇంకా 4 రోజులే ఉంది. ఫిబ్రవరి మాసం ఎండాకాలంలో ప్రయోగం చేస్తాం. ఇలాంటి అద్భుతమైనటువంటి టూరిజానికి
తెలంగాణ నుంచి రామగుండం వైపు చూసే విధంగా అటు ఎల్లంపల్లి డ్యాంలో వాటర్ స్పోర్ట్స్ కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఏదునూరి హరిప్రసాద్, ఈసంపల్లి అంజుల్, బుగ్గ రాములు గౌడ్, సిరిశెట్టి సతీష్, సింగం కిరణ్ గౌడ్, ఠాగూర్, బల్వాన్ సింగ్, తాజ్, సురథారా తదితరులు పాల్గొన్నారు.